Hey guys! మంచిగానే స్టార్ట్ అయింది. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజైతే నా గురించి మీకున్న డౌట్స్, క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మీరు నా గురించి రెగ్యులర్గా అడిగిన క్వశ్చన్స్కి ఇవాళ ఆన్సర్ చేస్తాను. ఓకేనా? లెట్స్ గో. నేమ్ అయితే మీకు తెలిసే ఉంటుందిగా, నా పేరు భవానీ అండ్ నా నిక్ నేమ్ వచ్చేసి భవి. కానీ మీరు నన్ను ఎలా పిలిచినా నాకు ఓకే. అమ్మాయిల ఏజ్ అడగకూడదు కదా, కానీ నేను మీకోసం చెప్పేస్తాను నా ఏజ్. అది లాస్ట్లో చెప్తా. ఈలోపు మీరు నా ఏజ్ గెస్ట్ చేసి కమెంట్ చేసేయండి. నేనైతే 10th ఫెయిల్ అండి. ఓకే, జోక్స్ అపార్ట్. నా ఎడ్యుకేషన్ వచ్చేసి బీకామ్ కంప్లీట్ చేశాను. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే నేను ఇంటర్లో అండ్ డిగ్రీలో కాలేజ్ ఫస్ట్. ఏంటి నమ్మట్లేదా? నిజమండి. నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. ప్రొఫెషనల్ డాన్సర్ అయితే కాదు, కానీ ఎక్కడ సాంగ్ ప్లే అయినా ఆటోమేటిక్గా ఊగిపోతాను. నేనైతే 2 years హైదరాబాద్లో స్టే చేశాను అండ్ బెంగళూరులో కూడా స్టే చేశాను. బట్ నేను బేసికల్లీ తిరుపతి నుండి. ఫేవరెట్ కలర్ గ్రీన్. అయ్యో, పెద్ద క్వశ్చనే. మీరందరూ ఈ క్వశ్చన్ కోసమే కదా వెయిట్ చేస్తున్నారు. ఓకే, చెప్పేస్తాను. నేనైతే గాడ్ సింగిల్. నా బిగ్గెస్ట్ ఫియర్ స్నేక్స్. అన్నీ నా ఫేవరెటే. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. నాన్ వెజ్ అంటే నేనైతే సాంగ్స్ పాడతాను, కానీ అవి నాకు మాత్రమే మంచిగా అనిపిస్తాయి, పక్కన వాళ్ళకి మంచిగా అనిపించదు. అదే నా హిడెన్ టాలెంట్. దీనికి ఆన్సర్ అయితే నేను 2nd సబ్స్క్రైబర్ మీట్లో ఒకసారి ఇచ్చాను అనుకుంటా. ఓకే, ఎనీవే, యాక్చువల్లీ నాకు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చాలామంది కమెంట్స్ చేసేవాళ్ళు, మిమ్మల్ని కలవాలి మేడం, అండ్ మెసేజ్లు కూడా చేసేవాళ్ళు, మిమ్మల్ని కలవాలి అని. నేను ఏదో కామెడీగా చెప్తున్నారు అనుకున్నా, కానీ ఒకసారి పోల్ పెడితే అందరూ సీరియస్గా కలవాలి అనుకున్నారు. సరే, వై డోంట్ అనేసి నేను కూడా మీట్ అవ్వడానికి రెడీ అయిపోయా. ప్రజెంట్ అయితే నేను ఏ వర్క్ చేయట్లేదు, సో నో శాలరీ. కానీ బెంగళూరులో నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేశాను అనమాట. అప్పుడు నాకు వచ్చిన శాలరీ 40K. ఈ సిరీస్ మీకు ఐడియా వస్తే కమెంట్ చేయండి. ఇదే నాకు నచ్చిన సిరీస్. నో, ఐ డాన్స్. నేనే నాకు ఎక్స్పెన్సివ్ థింగ్. సరే, ప్రజెంట్ అయితే నేను నా దగ్గర ఉన్న ఎక్స్పెన్సివ్ థింగ్ iPhone 15 Pro Max. నాకైతే మహేష్ బాబు. చిన్నప్పటి నుంచి మహేష్ బాబే, ఇప్పుడు కూడా మహేష్ బాబే, రేపు కూడా మహేష్ బాబే, ఎప్పుడు మహేష్ బాబే. 1 2 3 లవ్ స్టోరీలే లేవంటే ఎక్స్లు ఎక్కడి నుంచి వస్తారు? ప్రస్తుతానికి అంత అదృష్టం లేదండి. మేబీ ఫ్యూచర్లో చూడొచ్చు. నేనైతే చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ బాయ్ కోసం వెయిట్ చేస్తున్నా, కానీ నా డ్రీమ్ బాయ్ డ్రీమ్లోనే ఉండిపోయాడు. ఏం చేస్తాం? ప్రస్తుతానికి నో కమెంట్స్. నేనైతే ఇంతవరకు ఎప్పుడు లైవ్లోకి రాలేదు, కానీ యూట్యూబ్లో 50K సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే లైవ్లోకి వస్తాను. సో మీరు కూడా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దగా ఏం లేదండి, జెన్యూనిటీ ఉండాలి అండ్ అదే అంతే. ఓకే, ఫైనల్గా నా ఏజ్ చెప్తాను అన్నానుగా. నా ఏజ్ 24. ఇంకా నా గురించి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేసేయండి, మళ్ళీ part 2లో మాట్లాడుకుందాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.